ఈ సత్య విరోధులు చేయలేని పని, సత్య సంబంధులు చేస్తున్న పని, అలాగే ఎవరు సత్య విరోధులు ఎవరు సత్య సంబంధులు తెలుసుకోవాలనుకునే వాళ్ళు చేయవలసిన పని ఏంటి అంటే, అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయం 13వ వచనం మనకు కనబడుతుంది. పౌలు గొప్ప సేవకుడే, అనేక చోట్ల సువార్త చేశాడు, అనేక మందిని రక్షణ నేర్పించాడు. కానీ తను ప్రధానముగా ఒక గుణాన్ని కలిగి ఉన్నాడు. ఎప్పుడు కూడా తన మనసులో ఒక చర్యను తను నెరవేర్చుకోవాలి, దాన్ని కలిగి ఉండాలని ఆలోచన చేసినవాడు. ఆ వచనం అంటున్నాడు చూడండి, విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగుననుకొని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటుమి అన్నాడు. ఈ వచనం చదివినాడు పౌలుకు ఒక అలవాటు ఉంది. ఏ ఊరు వెళ్ళినా కూడా అక్కడ ప్రార్థన చేసుకోవడానికి అనుకూలమైన చోటు ఏదైనా ఉందేమో అని చూసుకునేవాడు. అలాంటి ప్రదేశానికి వెళ్ళి అక్కడ ప్రార్థన దేవునికి జరిగించాలి. చాలా వ్యక్తిగతంగా ప్రభువుతో సంబంధం కలిగి ఉండాలి. ఈరోజు సేవకులు సేవ చేయడం ఇంపార్టెంట్ కాదు, నిలబడి వాక్యం చెప్పడము, డిబేట్లు చేయడము, లేకపోతే రకరకాల వివాదాల్లోకి వెళ్ళడము, ఈ సత్యాన్ని ప్రకటించే విషయంలో వాళ్ళ యొక్క బుద్ధి బలముతో ప్రకటించడము, ఇది ముఖ్యం కాదు. అలా అనుకుంటే పౌలు ధర్మశాస్త్రంలోనే బోలంత సాధించేసేవాడు, క్రీస్తు వరకు రానక్కర్లా. కానీ క్రీస్తులోకి వచ్చిన తర్వాత తన విధానాన్ని మార్చుకున్నాడు. ఎందుకంటే ఏ పరిస్థితుల్లో అతను క్రీస్తుని తెలుసుకున్నాడు అంటే, దమస్కు రోడ్లో ప్రభు ఎదుర్కొన్నాడు అతన్ని. కానీ తన కంటి చూపు 3 దినాలు పోయినప్పుడు ఆ 3 దినాలు కూడా ప్రభువుకి ప్రార్థన చేస్తూ ప్రభు యొక్క మనసును సంపాదించుకున్నాడు. ఆ తర్వాత ప్రభు అతడు ఏమి చేయవలనో నీకు తెలుపమని అన్నప్పుడు అదే సందర్భంలోంచి అతడు ప్రభు నుండి తెలుసుకున్నాడు. కాబట్టి ఏది అతడు తెలుసుకుని యేసు క్రీస్తు అని ప్రకటించాడో, అది దేని వల్ల ప్రారంభమైందో దానినే ప్రధానముగా తన జీవితంలో కొనసాగించాడు. అందుకే తను ఏ ప్రదేశానికి వెళ్ళినా మొట్టమొదటిగా ప్రార్థనకు ప్రదేశాన్ని వెతుక్కునేవాడు. ఈరోజు చాలామంది సేవకులు, ప్రభు సంఘంలో నాయకులు కానీ అధికారులు కానీ చేయలేనిది ఏంటంటే, ఏకాంత ప్రదేశమును వాళ్ళు ఏర్పరచుకోలేకపోవడమే. వాళ్ళకి ఇళ్ళు ఉంటాయి, పెద్ద పెద్ద ఇళ్ళు, మంచి మంచి ఇళ్ళు ఉంటాయి. లేకపోతే వాళ్ళ ఊరిలో ఒక నెమ్మదిగా ప్రదేశం ఉంటుంది, వండుకుని ఉండదు. మనసుంటే ప్రభువుకి దగ్గర అవడానికి ఈ ఏర్పాట్లు మనకు కనబడుతుంటాయి. కానీ వాళ్ళు ప్రభువుతో వ్యక్తిగతంగా అన్యోన్యమైన సహవాసము కలిగి ఉండడానికి సమయాన్ని ఏర్పరచుకునే విషయంలో వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతుంటారు, దాని పట్ల ఆసక్తిని చూపించారు. కానీ వాక్యమును ప్రకటించే విషయంలో, ఎందుకంటే ఈ వాక్యమును ప్రకటించడానికి వాళ్ళ దగ్గర భూ సంబంధమైన అధికారం ఉంది, మనుషుల నుంచి పొందిన సర్టిఫికెట్లు ఉన్నాయి, మనుషుల వల్ల వాళ్ళు పొందిన ట్రైనింగ్లు ఉన్నాయి, లేకపోతే ఈ లోక సంబంధమైన విద్య వాళ్ళ దగ్గర ఉంది. దాన్ని ఉపయోగించేసుకుని వాళ్ళు సువార్తను ప్రకటించడం, 10 మందికి చెప్పడం అనుకుంటున్నారు. కానీ ఆత్మల సంపాదన అనేది ఎప్పుడూ కూడా ఒక వ్యక్తికి ఉన్న నాలెడ్జ్ వల్ల మాత్రమే కలగదు, దేవుని నుండి వచ్చిన జ్ఞానం వల్ల కలుగుతుంది. అది పౌలు సంపాదించుకున్నాడు, దాన్ని అంతకంతకు హెచ్చించుకోవాలనుకున్నాడు. అందుకే ఏ ఊరు వెళ్ళినా ప్రార్థన చేసుకోవడానికి ఒక ప్రదేశం ఉంటుందేమో అని అతడు వెతుక్కుంటూ ఉండేవాడు.